నమ్మదగిన దేవుడు, చేయి విడవకుండా మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నాడు. కనుక ఆ దేవునికి మనం ఒకసారి స్తుతులు చెల్లించుదాం. దేవుడు ఈ నెలలో క్రొత్త కార్యాన్ని మన సంఘంలో, మన మినిస్ట్రీలో, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో చేయబోతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు నడిచి వచ్చిన మార్గము కంటే ఇకపైన నడవబోయే మార్గం అనేది నూతనమైనదిగా ఉండబోతున్నది. ఇంతవరకు వచ్చిన మార్గములన్నిటికంటే ఇకపైన మనం వెళ్ళబోయే మార్గం అనేది చాలా ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొదలుకొని మన పరిచర్యలో, మన సంఘములో, మన కుటుంబాలలో, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో దేవుని యొక్క దూతలు ఆమెన్ వాళ్ళ కుటుంబంలో నుండి ఎక్కుతూ దిగుతూ ఉండేవాళ్ళుగాను మనం చూస్తున్నాం. ఒకరోజు యాకోబు ఒకరోజు ఏం చేస్తున్నాడు? ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో ఏం జరుగుతుందంటే దర్శనములో ఏంటంట, భూమి నుండి పరలోకమునకు నిచ్చెన వేయబడ్డది. పరలోకములో ఉన్న ఆ యొక్క ఎవరంట, వృద్ధుడు అని చెప్పబడ్డది. తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి వాగ్దానములను యాకోబుకు ఇస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక నిచ్చెన వేయబడ్డదని మనం విన్నాం కదా. ఆ నిచ్చెన భూమి, ఒక మొన భూమికి, ఇంకొక మొన అనేది, కొన అనేది ఆకాశములో వేయబడ్డది. దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేసే ప్రతి స్థలములో, మీరు నివసించే ప్రతి స్థలములో, పరిచర్య చేసే ప్రతి స్థలములో యాకోబును దేవుడు దర్శించిన రీతిగా మనల్ని దేవుడు దర్శించి, దేవుని యొక్క దూతలు ఆ నిచ్చెనతో కూడా ఆ పరలోకమునకు ఎక్కుతూ దిగుతూ ఉండేవాళ్ళుగా ఇది మొదలుకొని ఉండబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపై మనము చూడండి, ప్రతి నిమిషము దేవదూతల యొక్క ఆ ప్రసన్నతను, దేవదూతల యొక్క సహాయమును, దేవదూతల యొక్క కాపుదలను మనం ఇకపైన మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 24వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నట్లయితే, ఆదికాండము 24 7వ వచనములో 2వ భాగాన్ని మనం చదువుతూ ఉంటే, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అద్భుతమైన ఒక మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. పరలోకపు దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ద లార్డ్ ఆఫ్ హెవెన్ షల్ సెండ్ హిస్ ఏంజెల్స్ బిఫోర్ థీ అనే ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి అర్థం ఏంటంటే, అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడని 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. తన కుమారునికి వివాహం చేయాలని అబ్రహాము ఏం చేశాడు? తన ఇంటిలో ఉన్న దాసుడైన ఎలియాజరును పిలిచి, నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని చూడాలి అని చెప్పి, తమ సొంత ప్రజలలో చూడాలని చెప్పి ఆయనకు చెప్తూ ఏం చెప్తున్నాడంటే, నా దేవుడైన యెహోవా నీకు తోడుగా వస్తాడు, నీ యొక్క మార్గములో ఆయన నీకు సహాయం చేసి తన పనులన్నిటినీ చక్కగా నీ కొరకు చేయిస్తాడని చెప్పి అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఎలియాజరుకు మాట ఇస్తూ ఉన్నాడు. పరలోకపు దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ కార్యములను సఫలపరుస్తున్నాడు అని చెప్పి అబ్రహాము చెప్పిన రీతిగానే జరుగుతుంది. ఈ యొక్క ఎలియాజరు కొంతమంది పని వాళ్ళను, ఒంటెలను, కొన్ని ఆభరణాలను తీసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? మరలా కూడా అబ్రహాము దేవుని దగ్గర సహాయం అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఎలియాజరుకు సహాయం చేస్తూ ఒక చక్కని కన్యకను చూపిస్తూ ఉన్నాడు. ఈయన ఆనవాళ్ళు అడిగినట్లుగానే ఆ అమ్మాయి కూడా అక్కడ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించాలి, దేవుని యొక్క దూత ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, పరలోకపు దేవుడైన యెహోవా నీకు తోడుగా, నాకు తోడుగా ఒక దూతను పంపిస్తూ ఉన్నట్లయితే
మన కార్యములన్నీ సఫలమవుతూ ఉన్నాయి. హల్లెలూయా. నీ కార్యములు, నీ పనులు ఏవై ఉన్ననో ఆ పనులన్నిటిలో ఫెయిల్యూర్ లేకుండా, ఆ పనులన్నిటిలో ఓటమి లేకుండా, ఆ పనులన్నిటిలో పరలోకపు యొక్క దూత ఏం చేస్తున్నాడు? అక్కడ సహాయము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.